మార్క్స్ వార్త 4వ అధ్యాయము 33 నుంచి 42వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుదాం. పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి వెనకబగానుండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించి, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచునుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియైనను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలైనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలనో వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. చాలా దేవుని నామానికి స్తోత్రం. ఇది వరకు మనం ఒక మాట చదివాం. నీతిమంతులు చేయవలసినటువంటి బాధ్యత, నీతిమంతులు ఖచ్చితంగా వారు నెరవేర్చవలసినటువంటి ఒక కార్యం. యేసుక్రీస్తుని గురించి ఆయనే మన ఆశ్రయమని, ఆయన యథార్థవంతుడైన దేవుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని మనము అలాగూ జీవించుట చేత ప్రసిద్ధి చేయవలసిన వారమైనా, అలా చేయకపోతే అనేది ఈ వాక్య ధ్యానం. అలా చేయకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఆ గెత్సెమనే అనే చోటుకు వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటామని చెప్పి శిష్యులతో చెప్పి పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి దాదాపుగా 500 మంది శిష్యులు, అనుచరులు ఉండేవారు. 500 మంది వరకు అనుచరులు ఉండేవారు. ఆయన ఒకరోజు, ఎవడు నా రక్తము త్రాగునో, ఎవడు నా శరీరము తినునో వాడే నిత్య జీవము గలవాడని మాట్లాడు. చాలా మందికి అర్థం కాలేదు, ఇదేంటి నాకు కెనబల్లాగా మాట్లాడుతున్నాడు. నరమాంసాన్ని తింటామా, నరుని రక్తాన్ని త్రాగుతామా అని అపార్థం చేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీరము నా రక్తము త్రాగడం అని అంటే నాతో పాలు పంపులు పొందడం, నాలో వారు ఏకమవడం. ఎలాగా? నీతి చేత. ఏ నీతి? విశ్వాసం వలన కలుగు నీతి చేత. ఆయన శరీర రక్తములను మన కొరకు చిందించుట చేత, దానిని మనము స్వీకరించుట చేతనే మనము పరలోక రాజ్యానికి అర్హులు కాగలం. ఆ విషయాన్ని వారు అర్థం చేసుకోలేక చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ 70 మంది ఉన్నారు. 70 మందికి ఆయన అధికారం ఇచ్చి, మీరు వెళ్ళండి, మీకు దయ్యముల మీద అధికారం ఇస్తున్నాడు, రోగముల మీద అధికారం ఇస్తున్నాడు, మీరు వెళ్ళి దేవుని వార్త ప్రకటించండి అన్నాడు. ఆయన ఒక రాత్రి ప్రార్థన చేసి ఆ 70 మందిలో 12 మందిని ఎంచుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో కూడా 3 బాగా సన్నిహితంగా కలిగి ఉన్నాడు. పేతురు, యాకోబు, వారిలో కూడా ఇంకా సన్నిహితుడు ఉన్నాడు. 3లో దేవుని దగ్గర ఒక సిస్టమ్ ఉంది. యేసుక్రీస్తు యొక్క విధానం ఎలా ఉందంటే, 500 మంది అనుచరుల్లో 70 మంది నిలిచారు,
70 మందిలో 12 మందిని ఎన్నుకున్నాడు. 12లో 3 సన్నిహితులుగా కలిగి ఉన్నాడు. ఈ 3లో అత్యంత సన్నిహితంగా ఒకరు. వాస్తవానికి ఇది మనందరికీ ఒక సవాలు. మనమందరము యేసుకు అనుచరులమే, మనమందరము యేసు శిష్యులమే, మనమందరము నీతిమంతులమే. కానీ యేసుకు సన్నిహితంగా ఎంతమంది ఉన్నాం? యేసుకు దగ్గరగా ఎంతమంది ఉన్నాం? యేసు మెచ్చే వారి జాబితాలో ఎంతమందికి ఉన్నాం? 500లో 70 మంది నిలిచారు. 70 మందిలో 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిలో 3 సన్నిహితంగా ఉన్నారు. 3లో కూడా అత్యంత సన్నిహితంగా యోహాను. నేను యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారమే, నిజమే. యేసుక్రీస్తును విశ్వాసం వచ్చాం, నిజమే. యేసుక్రీస్తు నీతిని పొంది నీతిమంతులమయ్యాం, నిజమే. కానీ ఆయనకు అత్యంత సమీపంగా ఎవరికి ఉన్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ సమీపంగా ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఆయన కష్టకాలంలో వెంట ఉంటారని చెప్పి గెత్సెమనేకి వెళ్ళాడు. ఆయన మనుష్యునిగా ఈ లోకమునికి వచ్చినప్పుడు ఆయన చేయవలసిన మహత్కార్యములకు ముందు ఆయన ఎమోషన్స్ ని కీపప్ చేయడానికి, లేకపోతే ప్యాసిఫై చేయడానికి, కొన్నిసార్లు ఎలాగంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, కొంతమంది కూలిపోతారు, కృంగిపోతారు, మాట పలుకు లేకుండా పడిపోతారు. కొంతమంది ఎక్కువగా ఏడ్చి సొమ్మసిల్లిపోతారు. అందుకే వాళ్ళకి ఏదైనా మంచినీళ్ళు ఇవ్వడానికో లేకపోతే పక్కనే ఒక నిలిచి వాళ్ళని స్వాంతన చేయడానికి ఉంటారు, సానుభూతి చూపడానికి. అలా వాళ్ళ మీద ఒక చేయి వేసి నిమురుతూ ఉంటారు, ఏం కాదులేని ధైర్యం చెప్తూ ఉంటారు. అంటే ఏమిటన్నమాట, అది ఎవరి పడితే వాళ్ళు చేశారనుకోండి, ఆ సమయంలో ఆ బాధ మరి ఎక్కువైపోతుంది. అత్యంత సన్నిహితులు, మనసులో ఉన్న ప్రతి భావం పంచుకోవడానికి కావలసినంత సన్నిహితి ఉన్న వాళ్ళు కనుక ఆ సమయంలో పక్కన నిలబడి భుజాల మీద చేయి వేసి పదవి పట్టుకొని నీకేం కాదు మేము ఉన్నామంటే కొంత ధైర్యం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పగించబడబోయే రాత్రి ఆయన గెత్సెమనేకి వచ్చాడు. మిగులు విభ్రాంతినందుకు ప్రాణంలో మూలుగు, ఆత్మలో మూలిగే సమయం అది. ఆయనతో తోడుండడానికి 3 పిలుచుకున్నాడు, పేతురు, యాకోబు, యోహాను. సంతోషంలో ఎంతమంది ఉంటారు, కష్టకాలంలో ఎవరు ఉంటారు? మన పక్కన మన సన్నిహితులే ఉంటారు, అత్యంత సన్నిహితులే ఉంటారు. మనం పడిపోయినా, నిలబడినా, కృంగినా, కూలినా, ఏ స్థితిలోనైనా మన వెంట ఉండేవాళ్ళే మన సన్నిహితులు. విచిత్రం ఏంటంటే ఈ సన్నిహితులు కూడా ఒక పొరపాటు చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకెంత చూడడానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉన్నారని కూడా అనుకోవాలి. మనం కొన్నిసార్లు మనం పరిచర్యలో కూడా చూస్తుంటే చాలా సన్నిహితంగా ఉంటారు కొంతమంది. దేవునికి పాటలు పాడతారు, ఏ పని చెప్పినా చేస్తారు. అది చూడడానికి సామీప్యం తప్ప హృదయంలో ఆ సన్నిహితం, హృదయంలో ఆ దగ్గరతనం ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ మొదటిగా చూస్తే ఈ గెత్సెమనీలో ఉండగా పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని వెళ్తే వారితో చెప్పాడు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను, నేను చాలా ఉద్రేకపడుతున్నాను, నా ప్రాణము విభ్రాంతి నొందుచుంది, నేను చాలా కృంగిపోతున్నాను, నా హృదయంలో ఒక రకమైనటువంటి వేదన ప్రారంభమైపోయింది. మీరు నన్ను బలపరచాలి, నా అనుయాయులుగా, నా సన్నిహితులుగా, నా శిష్యులుగా, నా ప్రియమైన బిడ్డలుగా నా ప్రక్కన ఉండాలి అని చెప్పి తీసుకెళ్ళి కొంచెం సేపు ఆయన చాలా బాధపడ్డాడు, ఏడుస్తూ ఉన్నాడు. మీరు లూకాసు వార్తలో చూస్తే ఆయన చెమట రక్త బిందువుల వలె అవునంతగా ఆయన బాధపడుతున్నాడు. ఆయన అంత బాధపడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మనం ఎప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతామంటే మన ఎమోషన్స్ ని ఎదుటి వాడు క్యారీ చేయనప్పుడు, మన ఎమోషన్స్ ని మనకి సన్నిహితులు అనుకున్న వారు, మనకి దగ్గర అనుకున్న వారు అర్థం చేసుకోకపోతే ఇంకా బాధ కలుగుతుంది.
అయ్యో నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు అన్న కొన్నిసార్లు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎవరో అర్థం చేసుకోకపోతే నో ప్రాబ్లం. నా దగ్గర వాడు అనుకున్న వాళ్ళే నా బాధను అర్థం చేసుకోవద్దని ఏడ్చేవాళ్ళు చాలా మంది. నేను ఎంత ప్రేమించానో, నేను ఎంత అభిమానించానో, నేను ఎక్కడ కొంచెము కూడా నేను వేరు వాదం చూపలేదు, అయినా నన్ను అర్థం చేసుకోలేదని బాధపడేవాళ్ళు. యేసుక్రీస్తు తనకు అత్యంత సన్నిహితులైనటువంటి ఈ ముగ్గురు తీసుకొని ఆయన ఎమోషనల్ హై టైంలో వారు పక్క నిలబడతారని చెప్పి తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా నిద్రపోతారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి వచ్చారు. అయ్యో మీరు ఇక్కడ నిద్రపోతున్నారా, లేండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా వచ్చారు. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నిద్రపోతున్నారు. కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడి హెచ్చరించి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ కూడా పాటలు పడుతుంది. ఇంత బాధను అనుభవిస్తున్న యజమానుడు, ఇంత బాధను అనుభవిస్తున్నటువంటి ఆ గురువు అక్కడ ఉన్నాడు, బోధకుడు అక్కడ ఉన్నాడు. అవేమి పట్టనట్టు వీళ్ళు మాత్రం నిద్రపోతున్నారు. ఎంత బాధ కదా! అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే నిద్రపోతే ఎంత బాధో కదా! ఈ ముగ్గురు సన్నిహితులు, ఈ ముగ్గురులో యోహాను ఇంకా సన్నిహితుడు, కానీ యోహాను కూడా నిద్రపోతున్నాడు. అలాంటి సమయం ఒకటి వస్తే, అలాంటి సమయం మన జీవితంలో ఒకటి వస్తే వీరు మాత్రం నా బాధను తీరుస్తారు, వీరే నాకు అండగా నిలబడతారు అనుకున్న వాళ్ళు మనం నిర్లక్ష్యం చేసి నిద్రపోతే, మన విషయంలో పట్టి పట్టనట్లుంటే, కొన్నిసార్లు ఎవరైనా ఏడుస్తూ వాళ్ళు బాధ చెప్తుంటారు. ఆ టైంలో మనం ఏదైనా, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా కలిగిన బాధను బట్టి ఏడుస్తూ చెప్తున్నారు, అయ్యో నాకు అట్లా అయిపోయింది. ఆ టైంలో మనం ఏదైనా పుస్తకం చెప్పుకుంటూ, ఒక పాట హమ్ చేస్తూ, ఒక పెళ్లి తీసుకొని అక్కడ ఇక్కడ పెట్టుకుంటూ చేసామనుకోండి, ఎలా ఉంటుందండి? వాళ్ళు ఏడు పాపేసి కొడతారు మనల్ని కదా. చెయ్యి నీకు చెప్తున్నానే, అది నా బుద్ధి పొరపాటు. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిస్థితి అలాగుందా? ఈరోజు ఆయనే నీ ఆశ్రయ దుర్గమని, ఆయన యథార్థవంతుడైన దేవుడని, ఏ చెడుతనము లేనివాడని ప్రసిద్ధి చెయ్యాలి నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా. అలా నువ్వు చేయకపోతే ఒకసారి మాట్లాడాడు, చేసావా? రెండోసారి మాట్లాడాడు, చేసావా? మూడోసారి మాట్లాడాడు, చేసావా? ఎన్నిసార్లు, లెక్కలేనన్నిసార్లు మాట్లాడాడు. నేనే ఆశ్రయ దుర్గమని, నేనే యథార్థవంతుడనని, ఏ చెడుతనము లేనివాడనని నీవు గ్రహించి, నీవు నన్ను ఆశ్రయిస్తూ యథార్థవంతంగా జీవిస్తూ, ఏ చెడుతనము లేని నన్ను పోలి పవిత్ర జీవనాన్ని నీవు జీవించుట చేత నన్ను ప్రసిద్ధి చేయడం లేదే అని ఎన్నిసార్లు ఆయన మన విషయంలో ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఎమోషనల్ గా విడిచిపెట్టేశారు. ఆయన బాధ, ఆయన యొక్క హృదయ వేదన పట్టించుకోకుండా ప్రక్కన పెట్టారు. మన సంఘ కీర్తనలో ఉంటుంది, చూడుము ప్రియుడా క్రీస్తు కన్నీరు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన పడిన త్యాగ ఫలం, ఆయన చేసిన త్యాగం యొక్క ఆ ప్రభావం పొందలేక ఎంతో మంది ఇంకా నరక ఆ కోరలకు చిక్కుపడుతుంటే ఆయన వేదనతో తల్లడిల్లిపోతున్నారు. ఆయన వేదన మనం పట్టించుకోకపోతే ఆయన్ని ఉద్రేకపరంగా కూడా విడిచిపెట్టినట్టే. ఆయన్ని విడిచిపెట్టడం, అది కష్టకాలంలో విడిచిపెట్టడం, ఆ బాధ కాలంలో విడిచిపెట్టడం ఎంత హేయమైన చర్యగా మనం అంటామో ఇక్కడ ఉండి మనం అంటూ ఉంటాం. అప్పుడు యాకోబు యోహాను ఎట్లా విడిచిపెట్టారయ్యా యేసయ్యను? ఆ కష్టంలో ఎట్లా విడిచిపెట్టారయ్యా? మన పరిస్థితి మన జీవితాల్లో దినదినము మనం ఆయన ఆశ్రయించకపోతే, మనం ఆయన యథార్థవంతమైన జీవనాన్ని బట్టి మనం జీవించకపోతే, ఏ చెడు
చెడుతనం లేని మన దేవుని బట్టి మనము కూడా పవిత్ర జీవనాన్ని జీవించకపోతే మనము కూడా ఆయన కోరుకున్న ఆ స్థితి నుంచి మనము కూడా ఆయన విడిచిపెట్టినట్లే. ఆయన ఎమోషన్స్ అర్థం చేసుకోకుండా, ఆయన ఆవేశ ఉద్రేకాలను అర్థం చేసుకోకుండా ఆయన విడిచిపెట్టారు. మనిషికి నిజంగా ఎదుటివాడి ఎమోషన్స్ మనం అర్థం చేసుకోకపోతే చాలా బాధ, ఇంకా బాధ. ఒక్కొక్కసారి నాకు చాలా మంది అలాంటి వాళ్ళు ఎదురవుతారు. వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక సమస్యల గురించి చెప్తుంటారు. మాకు చాలా అప్పు ఉందని మాట్లాడుతున్నప్పుడు ఉంటే ఉందిలే అన్నాం అనుకో, వెంటనే ఎంత కోపం వస్తుందో. నీకేమి బాధ ఉన్నాడు మాకు తెలుసు. మనం ఏమనుకుంటామంటే ధైర్యం చెప్పడం అనుకుంటాం. అదే కదే, ఏం కాదంటే ఎలా పోతుంది కదా. 2-3 లక్షలు ఉంది అనుకోండి, రేపుకే తీర్చాలి. ఈ రోజు మీకు రూపాయి లేదు, 2-3 లక్షలు రేపుకే కట్టాలి, చేతులు లేవు. మనకి చెప్తారు పిలిచి, బ్రదర్ ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి, తమ్ముడు ప్రార్థన చేయి చెప్తారంట. అది ఏం కాదు నేను ప్రార్థన చేస్తానంట. అదేముంది అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? మన ఎవరైనా ఆ సమయంలో అలాగంటే తెలుస్తుంది. మన ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా సింపుల్గా వాటిని కొట్టి పారేస్తూ ఉంటే, అయ్యో ఇప్పుడు రేపు కట్టాల్సిన 2-3 లక్షల కంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేసిన వాడి ఎదుటివాడి నెగ్లిజెన్స్ని బట్టి ఇంకా పిచ్చిపోయి వచ్చేస్తారు. యేసుక్రీస్తుని ఎమోషనల్గా విడిచిపెట్టారు. ఆయన ఆవేశాలను అర్థం చేసుకోకుండా, ఆయన ఉద్రిక్తతను అర్థం చేసుకోకుండా, ఆయన ఉద్రేకాలను అర్థం చేసుకోకుండా, ఆయన మనసులో మదనాన్ని, ఆయన మనసులో వేదన దర్శన అర్థం చేసుకోకుండా నిద్రపోయి విడిచిపెట్టాడు. మనం ఎలాగో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చాయి? ఈ సంఘానికి 28 గుడ్ ఫ్రైడేస్ వచ్చాయి, 29 గుడ్ ఫ్రైడే, లేదా 30 గుడ్ ఫ్రైడే. ఇంకా విడిచిపెడుతూనే ఉన్నాం. 30 ఏళ్ళ నుంచి ఆయన ఎమోషనల్గా విడిచిపెడుతూనే ఆ రోజు ఎంత గొప్ప మాటలు పలికేవయ్యా. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించయ్యా. ఎంత గొప్ప మాట. ప్రేమ నేర్చుకోవాలి, క్షమాపణ నేర్చుకోవాలి, ఆయన కరుణ నేర్చుకోవాలి. ఆ మరుసటి రోజు మాత్రం ఆయన మళ్ళీ ఎమోషనల్గా విడిచిపెట్టాను. నేనేనో నాతో పరదేశంలో ఉంటా. ఆ చివరి నిమిషంలో ఆయన ఒప్పుకున్న దొంగకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాం. ఇప్పుడైనా పాపాన్ని ఒప్పుకుంటే నన్ను ఇంకా కరుణిస్తాను. అందుకే ఒక్కోసారి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నేను విడిచిపెట్టేస్తాను. అమ్మా ఇదిగో నీ తల్లి, జాగ్రత్త, నీకు భలే శ్రద్ధ, భలే బాధ్యత, ఎట్లాగో విడిచిపెట్టవు, అందుకే నిన్నే విడిచిపెట్టేస్తాను. నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని పెద్దగా అరిచావు. అరవడానికంటే ముందే నేనే విడిచిపెడతాను. ఆ కేక వినపడకుండా దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు పెట్టే కేక నాకు వినపడకుండా. దాహం దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి. విడిచిపెట్టినప్పుడు ఏమి ఇస్తాడు కదా. చాలాసార్లు మనం ఇవే మాటలు, నాకు దాహం వేసిందని ఆయన అన్నాడు. ఆయనకి ఏ దాహమో కూడా నాకు తెలుసు. ఆత్మదాహం అంటాం, శారీరక దాహం అంటాం, మన జీవితాల్లో మనం ఎదిగే దాహం అంటాం, ఎన్నెన్నో దాహాలు చెప్తాం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎన్ని దాహాలు ఉన్నాయో అన్ని దాహాల గురించి తెలుసు మనకి. కానీ ఆయన నిజమైన దాహానికి మనం ఏం చేయాలో మాత్రం తెలియదు. విడిచిపెట్టేస్తాం, ఎమోషనల్గా ఆయన విడిచిపెట్టేస్తాం. నేను సమస్తను సమాప్తం చేశాను. ఆ మాట మాత్రం ఎంత సంతోషమో. నేనేం చేయకుండా అంతంగా చేసేసాను, ఇంకేం లేదు చేయాల్సి. అందుకే విడిచిపెట్టేయడం కూడా చాలా సులభం. అంత మనమే చేసి ఉంటే విడిచిపెట్టడం చాలా కష్టం. ఆయన బాధలో మనం కూడా కొంత బాధ పంచుకొని అనుకుంటే కదా. ఒక్కోసారి చిన్నపిల్లలు హోంవర్క్ చేస్తారు, సగం వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళ మమ్మీ డాడీ ఎంత నక్కడా నేను కూడా చేశానంట. వాళ్ళు కనుక ఏదైనా చేస్తే దాని గురించి చెప్తారు ఖచ్చితంగా. లేదు పూర్తిగా మమ్మీ డాడీ చేశారనుకో, చెప్పుకున్నారులే అన్నట్టు. మనం కొంచెం పైన ఊరికి అట్లా గీత పెట్టినా కూడా నేనే కదా ఈ గీత పెట్టాను, ఈ గీత నేనే పెట్టానని చెప్తాను. చిన్నపిల్లలు తెలుస్తుంది బాగా, చాలా జెలస్గా ఉంటారు. పిల్లలు చేసిన పని ఏదైనా మనం చేసామని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది ఎంత కసిగా చెప్తారు నేనే చేశానని. అంటే
యేసుతో మనం ఏదైనా పాలు పంపులు కొద్ది చేసి కనుకుంటుంటే ఆయన విడిచిపెట్టడం కష్టం. ఆ చేసిన అనుభవం లేని వారు ఏం చేస్తారంటే అంత ఆయనే చేశాడు, అనుభవించమన్నాడు, ఇప్పుడు ఉన్నా లేకపోయినా విడిచిపెట్టిన వచ్చే ప్రాబ్లం లేదనుకుంటా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నా, నన్ను మాత్రం నీకు అప్పగించు. నేను విడిచిపెట్టడానికి నాకు ఏమాత్రం చింత లేదన్నట్లుంటే 30 సంవత్సరాల సంఘ అనుభవంలో ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన ఘర్షణ, ఆయన మనోవేదన, ఆయన ఆలోచనలు పట్టి పట్టనట్లు నిద్రలో మనం జారుకొని మెలకువలేని ఆత్మీయ మెలకువలేని స్థితిలో ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టి ఉంటాం. ఆయన కోరుకునేది ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఎన్నిసార్లు విడిచిపెట్టి ఉంటాం. ఆయన ఆశ్రయించకుండా, ఆయన యథార్థవంతుడైనట్టు మనం యథార్థంగా లేకుండా, ఏ చెడుతనము లేని ఆయన వలె, ఏ చెడుతనము లేని నిష్కలంక స్థితిలో జీవించకుండా ఎన్నిసార్లు మనం విడిచిపెట్టి ఉంటాం. పేతురు, యాకోబు, యోహాను విడిచిపెడితే నేనే కనుక అక్కడ ఉంటే ఆయన విడిచిపెడుతున్నా అన్నట్లు చూస్తాం. కానీ మనం ఎన్నిసార్లు విడిచిపెట్టి ఉంటాం. రెండో విషయాన్ని చూద్దాం. 49:50. నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధిస్తుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగ జరుగుచున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. నిజమే, చాలాసార్లు మనందరి జీవితంలో ఆయన శారీరకంగా కూడా విడిచిపెట్టి, ఎమోషన్స్ అర్థం చేసుకోలేకపోతే వేరే విషయం, అవి కనపడదు కాబట్టి శారీరకంగా కూడా విడిచిపెట్టిపో. శారీరకంగా ప్రభువును విడిచిపెట్టడం అనేది అనేక రకాలుగా జరుగుతుంది. మనం వెళ్ళే స్థలాలు, మనం చేసే పనులు, మనం జీవించే జీవనం, మనం వేసుకునే వస్త్రాలు, మన మాట తీరు, మన క్రియలు సమస్తము బహారంగా కనిపించేవి ఆయన వలే లేకపోతే ఆయన విడిచిపెట్టినట్టు కాదా? యేసయ్యను విడిచిపెట్టి పారిపోయాడు, శరీరం నుంచి కూడా వేరైపోయాడు, దూరంగా పారిపోయాడు. ఒక్కొక్కసారి మన మాటలు, మన తలంపులు, మన క్రియలు బాటగా కనిపించేవి, యేసుకు నచ్చనివి. ఎన్నిసార్లు మనం చేసి 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 అనేకుల మధ్య ఆయనకు అవమానం తెస్తూ, బహాటంగా మాటి మాటికి ఆయన శిలువ వేస్తూ ఎన్నిసార్లు మనం పారిపోవటం లేదు. అయినా ఏప్రిల్ 18 వస్తుంది, గుడ్ ఫ్రైడేకి అందరం ముందుకు వస్తాం. రాకూడదని నేను అనట్లేదు. ఆయన విడిచి పారిపోయే మనము పరిశీలన చేసుకుంటూ రావాలంటున్నాను. బహాటంగా శారీరకంగా ఆయన విడిచిపెట్టిపోయే మనసును విడిచిపెట్టి ఆయన దగ్గరకు హృదయ వేదనతో రమ్మని, ఆయన దగ్గరకు వేదనతో పరిగెత్తుకుని రమ్మని దేవుని దాసుడిగా ప్రేరేపిస్తున్నాను. శారీరకంగా కూడా ఆయన విడిచిపెట్టి దినాలని కొన్నిసార్లు నేను క్రైస్తవులని చెప్పుకోవడానికే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను క్రైస్తవులని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రాజీ పడిపోయి ఆ మాట కూడా బయటకు రాకుండా జీవించే స్థితిలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మొన్న ఎవరో చెప్పారు, ఇంకోదేమో ఆయన రహస్య క్రైస్తవుడిగా ఉన్నాడు కదా, మనం కూడా అట్లా ఉండొచ్చు కదా. దాన్ని ఎలాగ వాళ్ళు మావాడికి తీసుకుంటారు నాకు తెలియదు. ఎక్కడ ఆ విధంగా రహస్య క్రైస్తవులుగా ఉండొచ్చు అని ఎక్కడ? బైబిల్ డజంట్ పర్మిట్ టు బి సీక్రెట్ బిలీవర్స్. సీక్రెట్గా ఉండేయచ్చు, ఏం కాదు అని ఎక్కడ లేదు. నువ్వు సీక్రెట్గా ఉన్నా పర్వాలేదు అని ఎక్కడ లేదు. నీవు క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి సంతోషించబడి ఉన్నది.
అతిశయించమని ఉన్నది. ఆ పేరుకు బట్టి ఏదైనా నింద వస్తే సంతోషంగా భరించమని ఉన్నది. నువ్వు రహస్యంగా ఉండిపోయినా పర్వాలేదు అనేది ఉంటే ఒక ఆప్షన్. ఒకవేళ అటువంటిది ఉంటే అందరూ రహస్యంగా ఉండిపోవచ్చు. చాలా మంది క్రీస్తును శారీరకంగా కూడా విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు. చర్చిలో ఒకలాగా, బయటకు ఒకలాగా ఉండేవాళ్ళు. మన సంఘం కాకపోవచ్చు, మరొక సంఘంలో ఉండొచ్చు. అటువంటి జీవితం, క్రీస్తుని శారీరకంగా విడిచిపెట్టి పారిపోవటం మనం కూడా చేస్తున్నాం. అలా చేస్తూ మనం చేసే ప్రార్థనలు, అలా చేస్తూ మనం చేసే స్తుతి, అలా చేస్తూ మనం చేసే భక్తి, అది ఏమాత్రం ప్రయోజనకారి కాదని మనం గమనించాలి. ఒకసారి అందరూ దేవుడు మన స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకా చెప్పండి. ఎందుకు చెప్పమన్నానో మీకు తెలిస్తే దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించాడు. మూడో విషయం, 66 నుంచి 72 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే 66వ వచనం. ముంగిటి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచునుట చూశాను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా నేను. అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూశాను. ఆ పనికర్త అతనిని చూచి, వీడు వారిలో ఒకడిని దగ్గర నిలిచున్న వారితో మరలా చెప్పసాగాను. అతను మరలా నేను కాననేను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురుని చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలేయుడవు కదా అనేది. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషులు నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే రెండవ మారు కోడి కూశాను కనుక, కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని 3 మార్లు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చాడు. ఈ పేతురు ఈ శిష్యులందరికీ రిప్రజెంటేటివ్. వాస్తవానికి శిష్యులందరికీ ప్రతినిధి. ఏ విషయంలోనైనా ముందు పేతురు ఉంటాడు, ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ఈయన ఒప్పుకున్నాడు, ఈయన కాదన్నాడు, అది అందరూ శిష్యులు కూడా ఒప్పుకున్నట్లే కాదన్నాడు. అలాగే ఈ పేతురు యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉందో చూస్తే, శిష్యులందరి యొక్క ప్రతినిధిగా ఉన్న పేతురు కనీసం మాటల్లో కూడా ఆయన్ని హత్తుకోలేదు, మాటలలో కూడా విడిచిపెట్టాడు. ఆయన నాకు తెలియదంటే తెలియదు, ఆయన ఎవరో నేను ఎరుగను. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను ఈ 3 విధాలుగా విడిచిపెట్టారు శిష్యులు. ఆయన ఉద్రిక్తతల నడుమ విడిచిపెట్టారు, ఆయన ఆవేశాలు ఆవేదనలో ఆయన విడిచిపెట్టారు. రెండవది, ఆయనను శారీరకంగా విడిచిపెట్టారు, ఆయన నుంచి దూరంగా పోయారు, కనీసం మాటలలో కూడా విడిచిపెట్టారు. పేతురుని అడుగుతున్నారు, నీవు ఆయన శిష్యుడు కదా, నీవు ఆయనతో ఎదురువాడు కావా, నీవు ఆయనతో ఉన్నవాడు, నీవు నజరేయుడేనంటే కాదు 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 అంటూ ఉన్నాడు 3 సార్లు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. వాస్తవానికి ఒక క్రైస్తవుడిగా మనం మాట్లాడే మాటలు, ఒక క్రైస్తవుడిగా మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడవలసిన మాటలు, క్రీస్తు ఎవడో నాకు తెలియదన్నట్లుగా మాట్లాడితే అది ఎంత ఘోరమైన విషయం. క్రీస్తు క్షమాపణ మాటలు మాట్లాడతాడు, క్రీస్తు ప్రేమ మాటలు మాట్లాడతాడు, క్రీస్తు కృపతో కూడిన మాటలు మాట్లాడతాడు, క్రీస్తు క్షమిస్తూ ఆయన ఆప్యాయంగా మాట్లాడతాడు, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మాట్లాడతాడు. ఆయన మాటలు గాయములు కడతాయి, ఆయన మాటలు ఆదరిస్తాయి, ఆయన మాటలు ప్రోత్సహిస్తాయి, ఆయన మాటలు ధైర్యపరుస్తాయి. ఇలాంటి మాటలు కాక మరొక మాటలు మాట్లాడుతూ మనం ఉంటే ఆ మాటల్లో కూడా యేసు అంటే ఎవడండి అన్నట్లే కదా. కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తాం, వాళ్ళు మాట్లాడితేనే కత్తి తీసుకొని పొడిచినట్లు ఉంటుంది. కొంతమంది మాట్లాడతారు, మనం మామూలుగా బాగున్నారండి అన్నామనుకో,
ఏం బాగోలేక సత్యం అనుకున్నారా? నేను చాలా మంది అలాగే చేశాను. మాకు తెలియదు, నాకు ఒక ఆయన ఉన్నాడు ముసలాయన. తాత బాగున్నామంటే మొన్న నీకు ఇచ్చిన మందులకి అడ్డట్టుందంట. నేను ఎప్పుడు ఇచ్చిన మందులు నేను ఆలోచన చేసుకో, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదన్నట్టు. ఇది చెయ్యొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా అని మనం అన్నాం అనుకోండి, అకారణంగా వచ్చేసుకోవడం కోపం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వు నీ మొహం మనం ఏదో పేరు చేయాలని మాట చెప్తాం. ఎందుకంటే అనేస్తాం. కనీసం దానికి క్షమాపణ కూడా చెప్పరు. సారీ నేను పొరపాటు అన్నానని కూడా అంటారు. ఎవరైనా వెళ్ళి అలాగన్నా ఏంటంటే ఇంకేమన్నావు నువ్వు నీ మొహం అడిగిన వాళ్ళని కూడా అనేస్తారు. చాలా మంది నేను చూశాను. అలాంటి వాళ్ళని గురించి కొన్ని జోక్స్ కూడా వేస్తారులేండి. కొంతమంది మనం మాట్లాడితే మొలుకలై గుచ్చుకుంటాయి వాళ్ళ మాటలు. ఎప్పుడు సీరియస్గా ఉంటారు కొంతమంది. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు అలాగే. ఆయన ఎప్పుడు రాగుంటాడు. మా మా దాయాదులు అనమాట. మాకు ఒక చోట ఉమ్మడిగా చోటు ఇప్పుడు నేను తాత ఆ హద్దులు చెప్పు ఏమద్దులు ఎందుకంటే తెలియదు. ఆ హద్దులు చెప్పు ఎవరు చెప్పాలి? మనకి మాట్లాడుకుంటుంది అనమాట. కోపం మాట్లాడడం నా హద్దు నాకు చెప్పరా అనాలనిపిస్తుంది అనమాట. ఎక్కడికైనా బజారుకు లేదా ఊరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పోయాం మొదలుసే పో. క్రైస్తవులు ఎంత మృదువుగా, ఎంత సాత్వికంగా, ఎంత దీనత్వంతో, ఎంత దయతో మాట్లాడారో ఆ మాటలు. కొంతమంది ఆ ముఖంలో భావాలను పాపం సరిగా కనపరచలేదు. నేను ఒక ఇంటికి ప్రేయర్ ఉంటే వెళ్ళాను. నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఫోన్ చేశారు, ఎక్కడికో వెళ్ళాలి. పెద్ద బాధ కాదు కదా, వేరే టెన్షన్. భోజనాలు అయిపోతుంది బ్రదర్, కర్రీ ఎలా ఉంటుంది? నేను వేరే మూడు బాగానే ఉంది. ఆమె ఎంత పెద్ద న్యూస్ చేసిందంటే 2 రోజుల తర్వాత అలా వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి ఆ బాగానే ఉందన్నమాట. అంటే అంత బాగోలేదా? బాగోలేకపోతే బాగోలేదు అనొచ్చు కదా, ఎందుకు అంత హేళనగా మాట్లాడు? నేను ఎప్పుడు అన్నాను మరి హేళనగా? నాకు అర్థం కాదు. ఆ తర్వాత చెప్పారు, నేనేదో ఫోన్ చేసుకుని మామూలుగా ఉంటే బాగుందా? బాగానే ఉందన్న. నేను వేరే ఊళ్ళో ఉన్నాను, ఆమె అర్థం చేసుకోవాలి. ముఖంలో భావాన్ని బట్టి ఆమెకేమనిపించింది, అది ఏదో హేళనగా ఉన్నట్టు అనిపించింది. నేను తర్వాత ఆమె క్షమాపణ చెప్పాను వెళ్ళి, అమ్మ నేను అప్పటికి చెప్పిన మాట నేను రివర్స్ చేసుకుని 2 సార్లు అన్నా. భలే ఉందమ్మా రోజు అంటే 2వ సారి ఇంకా ప్రచారం చేసింది ఆమె. మళ్ళీ వచ్చిన నేత చేశాడు బాబు. చాలాసార్లు మన ముఖంలో భావాలు కూడా పొంతలు ఉండాలి మాటల్లో. క్రైస్తవుని ముఖంలో నవ్వు జరిగిపోతే అంతకు మించిన చందన ముఖం ఇంకొకటి లేదు నా అభిప్రాయంలో. లోకంలో ఎవరి ముఖమైన కోపంతో ఉంటే బాగుంటుందేమో కానీ క్రైస్తవుని ముఖం కనుక కోపంతో ఉంటే అంతకు మించిన దరిద్రపు ముఖము ఇంకొకటి ఉండదు నా లెక్క. నిజంగా క్రైస్తవులు ఎప్పుడు నవ్వుతున్నారు, సంతోషంగా ఉండాలి. వాళ్ళ ముఖంలో ఒక వెలుగు కనిపించాలి. చాలా మంది తెలుసా, ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు లేదా మీరు క్రైస్తవులా, లేదా అమ్మ మీరు క్రైస్తవులా అని అడిగితే ఎంత సంతోషమో. కాబట్టి దయచేసి మన మాటలు ఒక్కొక్కసారి ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్లో చూస్తాను. భార్యని భర్త పిలిచేటప్పుడు కానీ, భర్తని భార్య పిలిచేటప్పుడు కానీ, పిల్లల్ని పిలిచేటప్పుడు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచేటప్పుడు కానీ ఆ మాటల్లో ఆ సౌమ్యం, ఆ సున్నితత్వం, మృదు భాష లేకపోతే అది ఆ మాటల్లో కూడా మనం క్రీస్తుని వ్యతిరేకించినట్టు. దినదిన జీవితంలో మన మాటల్లో కూడా క్రీస్తే కనబడాలి, వినబడాలి. అలా కాకపోతే మనం క్రీస్తుని విడిచిపెట్టినట్లే. ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభువా నీ ఎమోషన్స్ నేను అర్థం చేసుకుంటానయ్యా, నీ తలంపులు నేను అర్థం చేసుకుంటానయ్యా, నీ ఆవేదన నేను అర్థం చేసుకుంటానయ్యా.
నీ ఆవేదనను బట్టి నేను నడుచుకుంటాను. అలాగే నిన్ను బాహ్యంగా అనేకులు ఎదుట ఒప్పుకునే ప్రవర్తన జీవించి అలాగ ఉండి నిన్ను శారీరకంగా కూడా హత్తుకొని ఉంటానయ్యా. అంత మాత్రమే కాదు, నా మాట, నా పాట, నా యొక్క ప్రతి వ్యవహారం, ప్రతి సంభాషణ నీ బిడ్డగా ఉంటున్నట్లుగా నేను అలాగూ మాట్లాడతానయ్యా అని నేను ఆ మాటలలో కూడా విడిచిపెట్టను. శారీరకంగా విడిచిపెట్టను, మానసికంగా కూడా నేను విడిచిపెట్టను అని ఒక గొప్ప తీర్మానం తీసుకుని అప్పుడు రేపు గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. అప్పుడు సంతోషంగా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మన మనసులోకి తెచ్చుకొని వాటిని ధ్యానం చేసి ప్రభువునకు దగ్గరగా ఉందాం. ప్రభు మనప్పుడు మెండుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. మన ఈ సమయంలో అతి తీర్మానాన్ని ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్.